ప్రాంతీయ పార్టీలు తమ విచ్చలవిడి అధికారాలని వాడతాయి అనడానికి సజీవ సాక్ష్యం తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం. ఏకంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రానియకుండా పంజాబ్లో అప్పుడు చేసిన ఓవర్ యాక్షన్ ఎట్లుందో అప్పుడు స్థానిక ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్సే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలాగా వ్యవహరిస్తే ఇప్పుడు ఆ కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి డిఎంకే ఏం చేస్తుంది, మోడీకి కోయంబత్తూరులో నెల 18 రోడ్ షో నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రజలకు అసౌకర్యం కలుగుతుందట, ఆ ప్రాంతం మతపరంగా సున్నితమైందట, భద్రతా కారణాలట. ఇప్పుడు మరి ఎవరు జోక్యం చేసుకోవాలి? న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. కాశ్మీర్కి వెళ్తే లేని మత సమస్య కోయంబత్తూరులో ఎందుకు వస్తుంది అంటే భారతదేశంలో ఓ మెజారిటీ మతానికి సంబంధించినటువంటి ప్రతినిధి మైనార్టీలు అంగీకరించరా అంటే అంగీకరించినప్పుడు నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయాల్సింది నువ్వు కదా. అలాగే శాంతి భద్రతల సమస్య అలా తలెత్తేటప్పుడు ఇంకా నువ్వెందుకు ప్రభుత్వం దిగిపోవచ్చు కదా, అది సక్రమంగా చూసుకునేవాడు చూస్తాడు కదా. మైనారిటీ బుజ్జగింపు చర్యలలో భాగంగా మోడీనే ప్రధానమంత్రి కార్యక్రమం నిర్వహించడానికి వ్యతిరేకిస్తున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి దిగజారో అర్థం చేసుకోవచ్చు.